అనియత విద్యాశాస్త్ర సంస్థలు. అనియత విద్యాశాస్త్ర సంస్థలు. ఇవి ఏంటంటే వాలంటరీ సంస్థలు అన్నమాట. ఏంటివి? వాలంటరీ సంస్థలు. ఇదేంటంటే కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. తర్వాత ఏకలవ్య శాస్త్ర బోధన ప్రాజెక్టు. ఏకలవ్య శాస్త్ర బోధన ప్రాజెక్ట్. తర్వాత అంటే జన విజ్ఞాన వేదిక. జన విజ్ఞాన వేదిక. తర్వాత అంటే ఢిల్లీ సైన్స్ ఫోరం. ఢిల్లీ సైన్స్ ఫోరం. తర్వాత విక్రమ్ సారాభాయ్ కమ్యూనికేషన్ సెంటర్. విక్రమ్ సారాభాయ్ కమ్యూనికేషన్ సెంటర్, అహ్మదాబాద్. అయితే పాఠశాల సాహిత్యంలో విజ్ఞాన శాస్త్రాన్ని అంది విధానంలో జనబాహుల్యానికి అందిస్తున్న కార్యక్రమాలు ఏంటంటే వైజ్ఞాన సంఘాలు, వైజ్ఞాన ప్రదర్శనలు, విస్తరణ కార్యక్రమాలు. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. ఇది ఎప్పుడంటే 1963లో కేరళలో స్థాపించారు. దీనిలో సభ్యులు ఎంతమంది అంటే 10,000 మంది పైగా ఉన్నారు. అయితే కేరళ రాష్ట్రం అంతా ఇంచుమించు 600 విభాగాల పైగా విస్తరించి ఉన్నది. భారతదేశంలో అనేది శాస్త్ర బోధన కార్యక్రమాల అనులకు ఏర్పడిన మొదటి సంస్థల్లో ఇది ఒకటే. దీని లక్ష్యాలు ఏంటంటే విజ్ఞాన శాస్త్రాన్ని సమాజంలో జనరంజకంగా చేయడం. విజ్ఞాన శాస్త్రాన్ని సమాజంలో జనరంజకంగా చేయడం. తర్వాత సమాజంలో సభ్యులను శాస్త్ర విద్యావంతులుగా తీర్చిదిద్దడం. శాస్త్ర విద్యావంతులుగా తీర్చిదిద్దడం. శక్తి వనరులను పెంపొందించడంలో గ్రామీణ సాంకేతికతను అభివృద్ధి చేయడం. గ్రామీణ సాంకేతికతను అభివృద్ధి చేయడం. బృహత్ స్థాయిలో ఆరోగ్య క్యాంపులను ఏర్పాటు చేయడం. ఆరోగ్య క్యాంపులను ఏర్పాటు చేయడం. శాస్త్రీయ స్వభావాన్ని అభివృద్ధి చేయడంలో సమాజ పాత్రను పెంపొందించడం. ఇదన్నమాట. అయితే ఇది 8 ముఖ్య అంశాల్లో 8 ముఖ్య అంశాల్లో తన కార్యక్రమం చేపట్టింది. పుస్తక ప్రచురణ. 2 అనియత విద్య. 3 నియత విద్య. 4 పర్యావరణ విభాగాల ఏర్పాటు. పర్యావరణ విభాగాల ఏర్పాటు. 5 పరిశోధన అభివృద్ధి. 6 గ్రామీణ శాస్త్ర ఫోరంలు. 7 ఆరోగ్య విభాగాలు. ఆరోగ్య విభాగాలు. కళలు, విజ్ఞాన శాస్త్రం. కళలు, విజ్ఞాన శాస్త్రం. ఇందులో పుస్తక ప్రచురణ చూస్తే యూరేకా అనేది ఏంటంటే ప్రాథమిక తరగతుల మాసపత్రిక. తర్వాత శాస్త్ర కేరళం అనేది ఏంటి? సెకండరీ విద్యార్థుల మాసపత్రిక. సెకండరీ విద్యార్థుల
మాసపత్రిక. తర్వాత శాస్త్రగతి ఇది వయోజనుల మాసపత్రిక. తర్వాత పరిషత్ వార్త సంస్థ సభ్యుల కోసం పత్రికా ప్రకటన. ఇది సభ్యుల కోసం పత్రికా ప్రకటన. తర్వాత అనియత విద్య అనేది ఏంటంటే శాస్త్ర ప్రచార సభలో శాస్త్ర కేంద్రాలు ఏర్పాటు చేసి బోధించడం. శాస్త్ర ప్రచార సభలో శాస్త్ర కేంద్రాలు ఏర్పాటు చేసి బోధించడం. తర్వాత నియత విద్య. నియత విద్య ఏంటంటే విద్యా వ్యాప్తి కోసం వైజ్ఞానిక సంఘాలు ఏర్పాటు చేయడం. పోటీ పరీక్షలు, క్విజ్, తర్వాత ప్రతిభా పరీక్షలు. తర్వాత పర్యావరణ విభాగాల ఏర్పాటు. దీనికి ఏంటంటే సామాజిక అటవీ కార్యక్రమాలు, పరిశ్రమలపై కాలుష్య ప్రచారాలు, వాటి నివారణ కార్యక్రమాలు. తర్వాత పరిశోధన. గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక అభివృద్ధి సాధించే విధంగా కృషి చేయడం. దీనిలో భాగంగా అధిక సామర్థ్యం గల పొగలేని పొయ్యిలను తయారు చేశారు. అన్నమాట. తర్వాత గ్రామీణ శాస్త్ర ఫోరం. దీని ద్వారా గ్రామాల్లో చర్చలు ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకొని వారికి మేలు జరిగే విధంగా చేయడం. తర్వాత ఆరోగ్య విభాగంలో కార్యక్రమం. ఆరోగ్య క్యాంపులను ఏర్పాటు చేసి ఆరోగ్య అంశాలపై తరగతులు నిర్వహిస్తారు. తరగతులను నిర్వహించడం. తర్వాత శాస్త్ర కళా జాతరలు. తర్వాత భారత కళా జాతరలు. ఏర్పాటు చేయడం. ఇవన్నీ ఏంటివి? కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. తర్వాత ఏకలవ్య శాస్త్ర బోధనా ప్రాజెక్ట్. దీన్ని 1972 సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్లో ప్రారంభించారు. దీనిలో విజ్ఞాన శాస్త్రాన్ని పర్యావరణ ఆధారంగా అన్వేషణ పద్ధతులు బోధన జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రాన్ని ఏంటి? పర్యావరణ ఆధారంగా అన్వేషణ పద్ధతిలో బోధిస్తారు. దీనిని శ్రీ కిషోర్ భారతి అనే వ్యక్తి ప్రారంభించారు. ఎవరు? శ్రీ కిషోర భారతి
అనే వ్యక్తి ప్రారంభించారు. మొదటి దీన్ని ఏంటంటే 16 పాఠశాలలో ప్రారంభిస్తే ఆ తర్వాత ఇది 6వ సంవత్సరంలో 206 ప్రాథమిక పాఠశాలకు విస్తరించడం జరిగింది. అయితే దీనిలో ఒక బోధనా లక్ష్యాలు ఏంటి అంటే, ప్రభుత్వ పాఠశాలకు ఉన్న లక్ష్యాలు పరిమిత చట్టాలు లోబడి ఏకలవ్య శాస్త్ర బోధనా ప్రాజెక్టుల లక్ష్యాలకు అనుగుణంగా అధునాతన పోకడలను అభివృద్ధి పరిచి అవలంబించడం. బోధన లక్ష్యాలు ఏంటి? అధునాతన పోకడలను అవలంబించడం. తర్వాత భారతీయ పాఠశాలలో అన్వేషణ పద్ధతిలో శాస్త్ర బోధన. తర్వాత పర్యావరణం నుంచి శాస్త్ర బోధన అనుభవాలు కల్పించడం. శాస్త్రీయ పద్ధతిని వివిధ పరిస్థితుల్లో వినియోగించే సామర్థ్యాన్ని విద్యార్థులు పెంపొందించడం. శాస్త్రీయ పద్ధతిని వివిధ పరిస్థితుల్లో వినియోగించుకునేలా చేయాలి విద్యార్థులను, అది పెంపొందిస్తారు. తర్వాత శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ ఆలోచనను విద్యార్థుల్లో పెంపొందించడం. అయితే దీని పాఠ్య ప్రణాళిక ఏంటంటే, దీనిలో ఉత్పత్తి పద్ధతి కంటే ప్రక్రియా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యం. పాఠ్య ప్రణాళిక ఏంటంటే, ఉత్పత్తి కంటే ప్రక్రియకే ప్రాధాన్యం. అదే బోధన పద్ధతి అంటే ఏకలవ్య పద్ధతి, అన్వేషణ పద్ధతి ముఖ్య బోధన పద్ధతి. దీనిలో అనేది విద్యార్థులను చిన్న చిన్న తరగతులుగా ఉపయోగిస్తారు. బోధనా పద్ధతులు ఏంటంటే విద్యార్థులను చిన్న చిన్న తరగతులుగా విభజిస్తారు. తరగతులు విభజించి ఆ గ్రూపులను ఏంటంటే టెలి అంటారు. గ్రూపులు ఏమంటారు? టెలి అంటారు. పరీక్ష విధానం, దీనిలో జ్ఞాపశక్తి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా పరీక్షా విధానం, జ్ఞాపక శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. వ్యక్తిగత పరిశీలన, విషయ సేకరణ, విషయ విశ్లేషణ, ముగింపు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తిగత పరిశీలన, విషయ సేకరణ, విషయ విశ్లేషణ, ముగింపు, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థి సామర్థ్యాలను, శాస్త్రీయ నైపుణ్యం, శాస్త్రీయ వైఖరులను, శాస్త్రీయ సూత్రాల నియమాల అవగాహనపై పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత జన విజ్ఞాన వేదిక, కేరళ సాహిత్య పరిషత్తు, ఢిల్లీ సైన్స్ ఫోరం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో బృహత్స్థాయిలో ఏర్పాటు చేసిన అనిత శాస్త్ర బోధనా సంస్థ ఏంటంటే జన విజ్ఞాన వేదిక. అనిత శాస్త్ర బోధనా సంస్థ ఇది ఒక వాలంటరీ సంస్థ అన్నమాట. దీన్ని ఎప్పుడు 1988లో ఫిబ్రవరి 28 నాడు ప్రారంభించారు. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో సాంఘిక, రాజకీయ, ఆర్థిక
రంగాలను అభివృద్ధి చేయడం, రంగాలను అభివృద్ధి పరచడం. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం వారి ఆర్థిక సహాయంతో, భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక రంగాల వారి ఆర్థిక సహాయంతో NCSTC వారి సహకారంతో నడుస్తుందన్నమాట. ఇది దీనిలో ఏంటంటే 1,00,000 మంది పైగా సభ్యత్వం కలిగి ఉన్నారు. అది దీని లక్ష్యాలు ఏంటి? సామాన్య ప్రజానీకానికి శాస్త్రజ్ఞానాన్ని అందించడం, తర్వాత సామాన్య ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలను, శాస్త్రీయ వైఖరులను పెంపొందించడం, సామాన్య ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలను, శాస్త్రీయ వైఖరులను పెంపొందించడం, శాస్త్ర సంబంధ విషయాల్లో ఆసక్తిని, ఆలోచనలను కలిగించడం, మూఢనమ్మకాలను, మూఢాచారాలను తొలగించడం, తర్వాత సమాజంలో శాస్త్రీయ అవగాహన కల్పించడం, స్వయం సమృద్ధి, జాతీయ సమగ్రత, ప్రపంచ శాంతి, సాంఘిక సాంస్కృతిక అభివృద్ధి పెంపొందించాలన్నమాట. సభ్యత్వం ఏంటంటే జన విజ్ఞాన వేదికలో చేరేవారు నిర్ణీత రుసుము సభ్యత్వ ఫీజుగా చెల్లించాలి. స్వయం ప్రతిపత్తి గలవారు సంవత్సరానికి 10 రూపాయలు. స్వయం ప్రతిపత్తి గలవారేంటి? సంవత్సరానికి 10 రూపాయలు. నిరుద్యోగులు, విద్యార్థులు సంవత్సరానికి 5 రూపాయలు. విద్యార్థులు సంవత్సరానికి ఎంత? 5 రూపాయలు చెల్లించాలన్నమాట. వ్యవస్థీకరణ, దీన్ని అంటే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు, ఉంటాయి. జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలు చేపట్టడానికి కావాల్సిన ఆర్థిక వనరులు, దీనికి కావాల్సిన ఆర్థిక వనరులు ఏంటి? రుసుము. సభ్యత్వ రుసుము అన్నమాట. ఇతరుల నుంచి కూడా ఆర్థిక సహాయం, తర్వాత పుస్తకాలు, తర్వాత ప్రచురణ నుండి వచ్చేవన్నమాట. తర్వాత జన విజ్ఞాన కేంద్రం వారు చేపట్టే కార్యక్రమాలు అంటే వైద్య ఆరోగ్య కార్యక్రమాలు, ఉపాధ్యాయుల శిక్షణ, సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటే ప్రత్యామ్నాయ బోధన అవకాశం అన్నమాట. 4 పర్యావరణ అంశాలు తెలియజేయడం. 5 శాస్త్ర మ్యాజిక్ వర్క్షాపులు, వ్యవసాయ జాతరలు, జాతీయ ఉత్సవాలు,
మహిళా కళా జాతరలు, తర్వాత ఏంటంటే సాక్షరతా కార్యక్రమాలు, సాక్షరతా కార్యక్రమాలు, నాయకత్వ శిక్షణా సదస్సులు, నాయకత్వ శిక్షణా సదస్సులు, తర్వాత పుస్తక ప్రచురణ. అయితే దీనివల్ల ఏంటంటే జన విజ్ఞాన వేదిక వల్ల మద్యపాన నిషేధోద్యమం ఫలితాన్ని సాధించింది. మద్యపాన నిషేధ ఉద్యమం ఫలితాన్ని సాధించింది. ఇది ప్రచురించిన విద్యార్థి చెకుముకి అనే బాలల సైన్స్ మాసపత్రిక, విద్యార్థి చెకుముకి అనే బాలల సైన్స్ మాసపత్రిక తెలుగులో ఏకైక బాలల సైన్స్ మాసపత్రిక. తెలుగులో ఏకైక బాలల సైన్స్ మాసపత్రిక. ఇంకా ఇతర ప్రచురణలు కూడా ఉన్నాయి. మ్యాజిక్ అంటే సైన్స్ మ్యాజిక్లు అనమాట. 2 తేట తెలుగు వాడదర్తి వాచకం కిడ్స్ అన్నమాట. 1వ తరగతి వాచకం కిడ్స్. తర్వాత పిల్లి పురాణం. 3 అంటే పిల్లి పురాణం. 4 బోరగరాజు దర్బారు. బోరగరాజు దర్బార్ 4. మళ్ళీ మధ్యమ వద్దు. మళ్ళీ మధ్యమ వద్దు. తర్వాత అక్షరాలతో ఆటలు. తోకచుక్కల కథ. వాస్తు శాస్త్రీయ పరిశీలన. తర్వాత నూతన అక్షరాస్యుల సాహిత్యం. తర్వాత నూతన అక్షరాస్యుల సాహిత్యం. తర్వాత ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లో. ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లో. తర్వాత గ్రహణం. పాడుదమా స్వేచ్ఛా గీతం. తర్వాత తుఫాన్. అంతరిక్షంలో అద్భుతం. సైన్స్ ఎవరి కోసం? నిత్య జీవితంలో మూఢనమ్మకాలు. చేసి చూద్దాం. చిట్టి ప్రయోగాలు అన్నమాట. 18 అడిగి తెలుసుకుందాం. తర్వాత కోనసీమ సైన్స్ పరిషత్. దీన్ని ఏంటంటే 1984లో
జాతీయ ఉత్తోపాధ్యాయునిగా బహుమతి పొందిన చావలి వెంకట సర్వేశ్వర శర్మ ప్రారంభించారు. చావలి వెంకట సర్వేశ్వర శర్మ ప్రారంభించారు. దీని ద్వారా ఇప్పటికే 37 పాపులర్ సైన్స్ పుస్తకాలు 2000 సైన్స్ వ్యాసాలు 150 వరకు పిల్లల కథలు 3 పిల్లల నవలలు 3 పిల్లల నవలలు ప్రచురించారు. ఇది పాఠశాలలో సామాన్య ప్రజల్లో సైన్స్ పరిజ్ఞానాన్ని పెంచడం, నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక ఆసక్తికర సందేహాలకు సైన్స్ సమాధానాలు ఇవ్వడం ద్వారా నియత అనియత పద్ధతుల్లో శాస్త్ర బోధన అందిస్తుంది. ఈ సంస్థ తూర్పుగోదావరి జిల్లాలోనే అమలాపురంలో కేంద్రంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోనే అమలాపురం కేంద్రంగా ఉంది.